వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి ఎర్మల కుదురు కరకట్ట డౌన్ లో అనమాట. చూస్తున్నారు కదా, టోటల్ ల్యాండ్ అయితే 104 గజాలండి. G+1 మనకి గ్రౌండ్ 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ప్లాన్ ఉంది. ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉందండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అన్నమాట. రోడ్ అయితే మాత్రం 24 ఫీట్ రోడ్ అండి, సిమెంట్ రోడ్డు. అవనిగడ్డ బైపాస్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ 300 మీటర్స్ ఉంటుందండి. మనకి శివాలయం కొండ అయితే మాత్రం ఒక 800 మీటర్స్ అన్నమాట. మనకి శివాలయం కొండ అంటే మంచి సెంటర్ అన్నమాట. అలాగే బస్సు, ఆటో సర్వీస్ కూడా ఉంటుందండి మనకి. ప్రజెంట్ రెంట్లు అయితే మాత్రం 13,000 వరకు రెంట్లు వస్తున్నాయండి. ఈ హౌస్ కి ప్లాన్ ఉంది. ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉందన్నమాట. నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. హౌస్ అయితే చాలా బాగుందండి. కొద్దిగా పెయింటింగ్ వర్క్లు ఉంటాయి. ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకోవాలనుకున్నా 14,000 వరకు రెంట్లు వస్తాయండి. చాలా రీజనబుల్ కాస్ట్ కి వస్తుంది మనకైతే. అలాగే ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. కేవలం ఈ హౌస్ కాస్ట్ అయితే మాత్రం వాళ్ళు 67 లక్షలుగా చెప్తున్నారండి. 104 గజాలు, ఈస్ట్ ఫేసింగ్, 24 ఫీట్ రోడ్ అన్నమాట. మీరు గనక రెంటల్ ప్రాపర్టీ తక్కువలో గనక చూస్తున్నట్టయితే ఈ ప్రాపర్టీ అనేది చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి. ఎందుకనంటే కేవలం 67 లక్షలకే మనకి G+1 అండి. అలాగే గ్రౌండ్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అన్నమాట. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కరకట్ట మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడికి జస్ట్ 300 మీటర్స్ అండి. మీకు ఇక్కడ నుంచి శివాలయం కొండ అయితే మాత్రం హాఫ్ KM అండి. మంచి కమర్షియల్ ఏరియా, మనకి అన్ని అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదండి, మనకి సరౌండింగ్ మొత్తం కూడా కమర్షియల్ ఏరియా అన్నమాట. మనకి ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనకు కనపడేది శివాలయం సెంటర్ అన్నమాట.